పశ్చిమాసియాలో యుద్ధ జ్వాలలు ఆరకముందే ఇప్పుడు అగ్రరాజ్యం అమెరికా ఇరాన్ మధ్య సరికొత్త డిమాండ్ల యుద్ధం రాజుకుంది. యుద్ధాన్ని నిలిపివేసేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ 15 పాయింట్ల ప్రణాళికను ఇరాన్ ముందుంచారు. అయితే ఈ ప్రతిపాదనలను ఇరాన్ ఏమాత్రం ఆలోచించకుండానే తిరస్కరించింది. ఈ ప్రణాళికలో ప్రధానంగా ఇరాన్ తన అణ్వస్త్ర తయారీని పూర్తిగా ఉపసంహరించుకోవాలని, అంతర్జాతీయ ఇంధన రవాణాకు కీలకమైన హర్మోజ్ జలసంధిని ఎప్పుడూ తెరిచి ఉంచాలని అమెరికా షరతులు పెట్టింది. కానీ ఇరాన్ మాత్రం తనదైన శైలిలో అగ్రరాజ్యానికి గట్టి షాక్ ఇచ్చింది. తమపై ఉన్న అంతర్జాతీయ ఆంక్షలను పూర్తిగా ఎత్తివేయాలని, గల్ఫ్ ప్రాంతంలో ఉన్న అమెరికా సైనిక స్థావరాలన్నింటినీ వెంటనే మూసివేయాలని ఎదురు డిమాండ్లు పెట్టింది. వీటిని అంగీకరిస్తేనే యుద్ధం ఆపుతామని స్పష్టం చేసింది. ఈ పరిణామాల మధ్య అమెరికా మాత్రం చర్చలకు దారులింకా మూసుకుపోలేదని చెబుతూ వస్తోంది. అయితే ఎవరితో చర్చలు జరుపుతోంది, సానుకూలంగా ఉన్నాయని ఎలా చెప్పగలుగుతోంది అన్నది ఎవరికీ అర్థం కావటం లేదు. ఓ పరిష్కారం దిశగా చర్యలు తీసుకుంటున్నామని అంటున్నారు డొనాల్డ్ ట్రంప్. మొదట పాకిస్తాన్ మధ్యవర్తిత్వం ద్వారా ఈ 15 పాయింట్ల ప్రణాళికను ట్రంప్ ఇరాన్ కు చేరవేశారు. దీని వెనుక అసలు ఉద్దేశం ఇరాన్ బాలిస్టిక్ క్షిపణి కార్యక్రమాలను, అణ్వాయుధ తయారీని శాశ్వతంగా అడ్డుకోవటమేనని విశ్లేషకులు భావిస్తున్నారు. అమెరికా పెట్టిన షరతుల్లో ఇరాన్ తన యురేనియం శుద్ధి ప్రక్రియను ఆపేయాలని, సుమారు 450 కిలోల శుద్ధి చేసిన యురేనియాన్ని అంతర్జాతీయ అణుశక్తి సంస్థకు అప్పగించాలని ఉంది. అలాగే ఇరాన్ లోని ప్రధాన అణు కేంద్రాలను తొలగించి అక్కడ తనిఖీలకు పూర్తి అనుమతులు ఇవ్వాలని ట్రంప్ కోరుతున్నారు. వీటికి అంగీకరిస్తేనే ఆంక్షలు ఎత్తివేస్తామని అమెరికా చెబుతుంటే, ఇరాన్ మాత్రం ఆత్మగౌరవాన్ని వదులుకునే ప్రసక్తే లేదని భీష్మించు కూర్చుంది. ఈ పంతాల మధ్య పశ్చిమాసియాలో శాంతి అనేది అందని ద్రాక్షలాగే మిగిలిపోయేలా కనిపిస్తోంది. అమెరికా పెట్టిన డిమాండ్లను ఇరాన్ ససేమిరా అనటమే కాకుండా తన భద్రత విషయంలో రాజీ పడబోమని తేల్చి చెప్పింది. ముఖ్యంగా బాలిస్టిక్ క్షిపణి కార్యక్రమంపై పరిమితులు విధించుకోవటం తమకు ఎప్పటికీ అంగీకార యోగ్యం కాదని టెహ్రాన్ స్పష్టం చేసింది. యుద్ధం ముగించాలని తాము అమెరికాను కోరే ప్రసక్తే లేదని, అవసరమైతే పోరాటం కొనసాగిస్తామని ప్రకటించింది. అమెరికా షరతులకు ప్రతిగా ఇరాన్ పెట్టిన డిమాండ్లు ఇప్పుడు వాషింగ్టన్ వర్గాల్లో కలకలం రేపుతున్నాయి. గల్ఫ్ ప్రాంతంలో అమెరికా సైనిక స్థావరాలను తొలగించడంతో పాటు ప్రస్తుత యుద్ధంలో జరిగిన నష్టానికి భారీ ఆర్థిక పరిహారం చెల్లించాలని ఇరాన్ కోరుతోంది. అలాగే హార్మూజ్ జలసంధిలో ప్రయాణించే నౌకల నుంచి రుసుములు వసూలు చేసుకునే అధికారం తమకే ఉండాలని డిమాండ్ చేస్తోంది. మళ్లీ తమపై దాడులకు దిగబోమని అమెరికా నుంచి స్పష్టమైన హామీలు కావాలని ఇరాన్ పట్టుబడుతోంది. ఈ డిమాండ్ల యుద్ధం ఇలా సాగుతూ ఉండగానే అటు పశ్చిమాసియాలో యుద్ధం యథావిధిగా కొనసాగుతోంది. తాజాగా ఇరాన్ కీలక అధికారి ఇజ్రాయెల్ దాడుల్లో మరణించాడు. దీంతో ఇరాన్ అగ్గి మీద గుగ్గిలమవుతోంది. మరోవైపు ఇరాన్ పై ఇజ్రాయెల్ వైమానిక దాడులు చేస్తూనే ఉంది. అమెరికా తన సైనిక బలాన్ని పెంచుకునేందుకు పశ్చిమాసియాకు మరిన్ని దళాలను తరలిస్తోంది. 82వ ఎయిర్బోర్న్ డివిజన్ కు చెందిన 1000 మంది సైనికులను, అలాగే మరో 5000 మంది మెరైన్లను యుద్ధ ప్రాంతానికి పంపేందుకు వాషింగ్టన్ సిద్ధమవుతోంది. ఇప్పటికే మిడిల్ ఈస్ట్ లోని అమెరికా స్థావరాలలో 50,000 మంది అమెరికా సైనికులు ఉన్నప్పటికీ అదనపు దళాలను పంపటం చూస్తుంటే ట్రంప్ మైండ్ గేమ్ ఆడుతున్నారని అర్థమవుతోంది. కాల్పుల విరమణ విషయంలో మొదట 48 గంటలు సమయం ఇచ్చిన ట్రంప్ ఆ తర్వాత దాన్ని 5 రోజులకు, ఇప్పుడు ఏకంగా 30 రోజులకు పెంచారు. ఈ సమయాన్ని కేవలం తన సైన్యాన్ని సర్దుబాటు చేసుకోవటానికే ట్రంప్ వాడుకుంటున్నారని ఇరాన్ ఆరోపిస్తోంది. చర్చలు జరుపుతున్నామని అమెరికా చెబుతున్నా ఇరాన్ తరపున ఎవరు పాల్గొంటున్నారో ఆ దేశం ప్రకటించకపోవటం అనేక అనుమానాలకు తావిస్తోంది. ట్రంప్ శాంతి చర్చల పేరిట కపట నాటకం ఆడుతున్నారని ఇరాన్ ఎద్దేవా చేసింది. ట్రంప్ బహుశా తనతో తానే చర్చలు జరుపుకుంటున్నారేమో అని ఇరాన్ అధికారులు వెక్కిరిస్తున్నారు. అంతర్జాతీయ సూపర్ పవర్ గా చెప్పుకునే అమెరికా ఈ సంక్లిష్ట పరిస్థితి నుంచి బయటపడలేక ఓటమికి ఒప్పందం అని ముసుగు వేయాలని చూస్తోందని ఇరాన్ విమర్శిస్తోంది. ఇరాన్ సైనిక ప్రధాన కార్యాలయం ఖతం అల్ అంబియా ప్రతినిధి ఇబ్రహీం జోల్ఫగరి ఒక వీడియో సందేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగా అమెరికా ఇజ్రాయెల్ పై పెట్టిన షరతులను తాము ఎన్నటికీ అంగీకరించబోమని స్పష్టం చేశారు. ఒకవేళ తమపై దాడులు కొనసాగిస్తే కేవలం హార్మోజ్ మాత్రమే కాకుండా వ్యూహాత్మకంగా బాబ్ ఎల్ మండబ్ అనే మరో కీలక జలసంధిపై కూడా దాడులు చేస్తామని ఇరాన్ హెచ్చరించింది. దీంతో ఇప్పుడు ప్రపంచ దేశాలకు చమురు గురించి మరింత భయం మొదలైంది. ఇరాన్ మద్దతున్న హూతీ రెబెల్స్ ఇప్పటికే ఈ ప్రాంతంలో దాడులు చేసే సత్తాను నిరూపించుకున్నారు. మరోవైపు ట్రంప్ యథేచ్ఛగా అబద్ధాలు ఆడుతున్నారని ఇరాన్ మండిపడుతోంది. అణ్వాయుధాలను తయారు చేయబోమని ఇరాన్ అంగీకరించిందని, హర్మోజ్ జలసంధి విషయంలో ఇరాన్ నుంచి
ఒక పెద్ద బహుమతి అందిందని ట్రంప్ చేసిన అహంభావపూరిత వ్యాఖ్యలు హాస్యాస్పదమని కొట్టిపారేసింది. అసలు అటువంటి బహుమతి ఏమీ ఇవ్వలేదని ఇరాన్ స్పష్టం చేసింది. ఈ గందరగోళం మధ్య పాకిస్తాన్ తన దౌత్య ప్రయత్నాలను ముమ్మరం చేసింది. పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ సౌదీ క్రౌన్ ప్రిన్స్ మహమ్మద్ బిన్ సల్మాన్ తో చర్చలు జరిపారు. పాకిస్తాన్ వేదికగా అమెరికా, ఇరాన్ ప్రతినిధుల మధ్య ముఖాముఖి చర్చలు జరిపించాలని మధ్యవర్తులు ప్రయత్నిస్తున్నారు. పాక్ సైన్యాధిపతి అసీం మునీర్ ఈ ప్రక్రియలో కీలకంగా వ్యవహరిస్తున్నారు. అయితే పాకిస్తాన్ వంటి డొగబాజ్ దేశం మధ్యవర్తిత్వాన్ని ఇరాన్ ఎంతవరకు నమ్ముతుందనేది ఒక పెద్ద ప్రశ్న. ఒకవైపు శాంతి చర్చలని చెబుతూనే మరోవైపు యుద్ధ సన్నద్ధతను పెంచటం అమెరికా రెండు నాలుకల ధోరణిని బయటపెడుతోంది. ఈ నేపథ్యంలో సౌదీ అరేబియా అమెరికాను యుద్ధం కొనసాగించాలని కోరింది. అవసరమైతే భూతల పోరాటం చేయాలంది. ఇరాన్ లో అధికార మార్పిడి జరిగే వరకు దాడులు ఆపవద్దని సౌదీ యువరాజు మహమ్మద్ బిన్ సల్మాన్ ట్రంప్ కు సూచించినట్లు నివేదికలు చెబుతున్నాయి. ఇరాన్ ఎప్పటికైనా తమకు ప్రమాదకరమని, యుద్ధమాగిన తర్వాత కూడా ఆ దేశం తమ రవాణా మార్గాలను అడ్డుకుంటుందని సౌదీ భయపడుతోంది. గత వారంలో సల్మాన్ పలుమార్లు ట్రంప్ తో మాట్లాడి యుద్ధాన్ని తీవ్రతరం చేయాలని కోరటం ఈ ప్రాంతంలో నెలకొన్న అంతర్గత శత్రుత్వానికి అద్దం పడుతోంది. ఇటు ఇరాన్ డిమాండ్లు, అటు అమెరికా షరతులు, మధ్యలో సౌదీ ఇజ్రాయెల్ ప్రయోజనాలు, వీటన్నింటి మధ్య పశ్చిమాసియా యుద్ధం ఒక చిక్కుముడిలా తయారైంది. ట్రంప్ హామీల యుగం ముగిసిందని, అమెరికా అంతర్గత ఘర్షణలు ఆ దేశాన్ని బలహీనపరుస్తున్నాయని ఇరాన్ విశ్లేషిస్తోంది. ఇరాన్ సాయుధ దళాల శక్తిని అమెరికా గుర్తించే వరకు ఈ ఘర్షణలు కొనసాగుతాయని టెహ్రాన్ హెచ్చరించింది. యుద్ధ క్షేత్రాన్ని తనకు అనుకూలంగా మార్చుకునేందుకు, సైన్యాన్ని, ఆయుధాలను సమకూర్చుకునేందుకు అమెరికా ఈ శాంతి డ్రామా ఆడుతోందని ప్రపంచానికి అర్థమవుతోంది. ఒకవేళ చర్చలు విఫలమైతే అది కేవలం పశ్చిమాసియాకే కాకుండా ప్రపంచ ఆర్థిక వ్యవస్థకే పెనుముప్పుగా మారుతుందనటంలో సందేహం లేదు. చమురు రవాణా మార్గాలైన జలసంధులపై దాడులు జరిగితే ప్రపంచ వ్యాప్తంగా ఇంధన సంక్షోభం తలెత్తటం ఖాయం. పాలకుల పంతాల వల్ల సామాన్య ప్రజలు ఇప్పటికే భారీగా నష్టపోయారు. ఈ సంక్లిష్ట పరిస్థితి నుంచి ఏ దేశం విజేతగా బయటపడుతుందో, లేక అందరూ పరాజితులుగా మిగిలిపోతారో అన్నది రాబోయే రోజుల్లో తేలనుంది. శాంతి చర్చలు ఒకవైపు, దాడులు మరోవైపు సాగుతున్న ఈ వింత యుద్ధం ఎటు దారి తీస్తుందో అని యావత్ ప్రపంచం ఉత్కంఠతో గమనిస్తోంది. అమెరికా ఆధిపత్యం, ఇరాన్ మొండితనం మధ్య పశ్చిమాసియా సుస్థిరత ఇప్పుడు ప్రశ్నార్థకమైంది. ఈ మంటల్లో చలి కాచుకునే వారు కొందరైతే నిజంగా నష్టపోతున్న వారు మరికొందరని అంటున్నారు నిపుణులు.